ఏమండోయ్ అనుకోకుండా చుట్టాలు వచ్చాడండి. నాకైతే ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవండి, దోసకాయ టమాటాలే ఉన్నాయి. నేను పప్పు దోసకాయ చేసేసానండి. ముందు కుక్కర్లో పప్పు పెట్టాను, పచ్చిమిర్చి టమాటాలు అవి వేసేసానండి. ఇప్పుడు దోసకాయ కట్ చేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ కూడా పెట్టేసాను. దోసకాయ కట్ చేసుకుని వేసేసానండి. ఇప్పుడు కుక్కర్లో అయితే మరీ ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుందండి. నేను కరెక్ట్గా 3 వస్తుందనగా ఆపేసానండి. దోసకాయ కూడా కొంచెం బాగుందండి టేస్ట్ అయితే. అడావిడిలో మనం చాలా టెన్షన్ పడిపోతామండి, ఎవరన్నా వస్తే ఏం కూరగాయలు చేయాలి, ఎలా చేయాలి అనేది. కొంచెం కూరగాయలు ఏం లేకపోతే నా ఐడియా ఎలా అనిపించిందండి, నేను దోసకాయ ఉంటే అలా చేశాను. ఇంకా చింతపండు, పసుపు, ఉప్పు, కారం అన్నీ పెట్టేశానండి. కుక్కర్ కదండి, అన్నీ పెట్టేసుకోవచ్చు. మూడు విజిల్స్ రానిచ్చానండి. అలా 3వ విజిల్స్ ఆపేసానండి. అప్పుడు దోసకాయ కాబట్టి మామూలుగా కొంతమంది 5 కూడా రానిస్తారండి. నేను 3 రానిచ్చానండి. దోసకాయ బాగుంటుందండి తినడానికి, చక్క ముక్క ముక్కగా ఉంటుందని టేస్టు. ఉడికిపోయాక అంతా ఉప్పు వేసేసి ఉప్పు వేసేసి ఎండిచ్చేసుకున్నానండి. పోపు పెట్టేసుకున్నానండి. ఇంకా లాస్టు నూనె కాగిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పోపు అయిపోయిందండి. అన్నీ వేసేసానండి. ముందు సడన్గా మన ఇంటికి ఎవరన్నా వస్తే ఏం వండాలని, కూరగాయలు ఏమీ లేకపోతే ఐడియా ఏమి వస్తుందో ఏమండి. నాకైతే ఈ ఐడియా వచ్చింది. మీకు ఎలా అనిపించింది? వేడి వేడి దోసకాయ పప్పు రైస్లోకి రెడీ అండి. మీరైతే ఎలా చేస్తారు కామెంట్స్లో పెట్టండి. ఏమంటే మనం తినకపోయినా తినే వాళ్ళకన్నా చేసి పెట్టాలి కదండి. దోసకాయ పప్పులోకి నేను ఉప్పు చేప కూడా వేసి పెట్టానండి.